ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 18వ రోజు 18వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయం సత్కారానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుడైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్యం వలనే కదా మీ ఓటి పుణ్యపురుషుడు సాంగత్యం తటస్థించను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దు బారిన పడి చుట్టునై ఉండుగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసి వచ్చినదే. అంటే నేనిక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నా సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణు ఆలయ ముందు ప్రవేశించినట్లెక్కడ. ఇది దైవ సంకటము తప్ప మరొకటి కాదు. కాన నన్ను తప్పక మీ శిష్యుడిగా పరిగ్రహించి సత్కర్మలను ఆయన మానవుడు ఎట్లో అనుసరించవలేనో దాని ఫలితం ఏమిటో వికదీసింపు అని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలేంటి మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివే కావున వివరించేదను, శ్రద్ధగా ఆలకింపు. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశీలుడు అగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలను. సకల శాస్త్రములు ఘోషించున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలితము పరమేశ్వరార్పితము మునచ్చరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతి వాడో ఇటువంటి కర్మలను ఆచరించునో తెలుసుకుని అటువంటివే ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయం అయ్యాక స్నానం చెయ్యక సత్కర్మలు ఆచరించిన వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా, అనగా నీ 3 మాసములు ఎందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణం సమయంలో తదుపరి పుణ్యదినములందు స్నానం చేయవచ్చును. ప్రాతకాల స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతురార్థ పురుషార్థాలు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదుల్లో సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దైవమును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యాకర్త ధర్మముగు స్నానాదులు ఆచరించిన వాడు కోటి యాగములు చేసిన ఫలితమును పొంది వైకుంఠమునకు పోదురు. అంగిరసుడు ఈ విధంగా చెప్పి మరలా దండోబుడిట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతము చెప్పితిరే కారణము చేత దాన్ని ఆచరించవలనను. ఇది ఇంకెవరినైనా ఈ వ్రతం ఆచరించినారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమిటి? దాని విధానం ఏమిటి? సవిస్తరముగా వికసితము అని కోరగా, అందులో అంగీరసుడు ఇట్లు చెప్పాను. ఓయి వినుము. చతుర్మాస వ్రతము ఈ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేచును. ఈ 4 మాసాలకే చతుర్మాసము అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉదన ఏకాదశియు అనియు ఈ వ్రతము చతుర్మాస వ్రతము అని పేర్లు ఉండును. ఈ 4 మాసాల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాదులు సత్కర్మలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటుంది. కాన ఆ సంగతులు నీకు తెలియజేయును.
తొలి కృతయుగమున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచే వేదములచే సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమును కూర్చుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశమును అగు శ్రీమన్నారాయణు నమస్కరించి ముకులిత హస్తములతో నిండియుండిన అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వల్లే మందహాసముతో ఇట్లా అడిగారు, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలు లేవు. మహామునులు సత్కర్మానుష్టములు ఇట్లు విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారి విధించబడిన ధర్మములు ఆచరించున్నారా? ప్రపంచమనే అరిష్టము లేక ఉన్నదా అని కుశల ప్రశ్న అడగగా అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగము నీవెరుగని విషయములు ఉన్నాయా? అయినను నన్ను వచింపమనుట వినియించుటని ప్రపంచమును కొందరు మనుష్యులు మునులు కూడా తమ విధి నుంచి కర్మములు నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తి కలుగుదరో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థాలు భుజించున్నారు. కొందరు పుణ్యవ్రతులు చేయుచుండు, అవి పూర్తిగాక మునిపే మధ్యలో ఆపివేయుచున్నారు. కొందరు సదాచారముగా, మరికొందరు అహంకార సహితముగా పరినిందా పరాయణులుగా జీవించున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను రచించి రక్షింపుము అని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారి యగు శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలాది మహావృషులు భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతా తన దయవల్ల లోకమున రక్షించు దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధను పరీక్షించుండును. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యశ్రమలు తిరుగుచుండగా ఆ విధముగా తిరుగుచున్న భగవానుడు గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఆ ముసలివాడితో మనకేం పని అని ఊరుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరి కొందరు కామర్తులై శ్రీహరినే కన్నెత్తి అయి చూడకుండిరి. వీరందరినీ భక్తవసరుడు శ్రీమన్నారాయణుడు గాంచి వీరినెట్లా తరింపజేయునా అని ఆలోచించు ఆ ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యధారాంకృతుడై నిజరూపం ధరించి లక్ష్మీదేవితోడును భక్తులతోడును మునిజన ప్రీతికరమగు నైమిక శరణ్యము వెల్లడెను. తన వనం ముందు తపస్సు చేయించుకున్న ముని పుంగవులను స్వయంగా తమ ఆశ్రమం కరుదించిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు లక్ష్మీనారాయణుని స్తోత్రం గాంచితిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్తదేవత అవనిత లోకైక దీపాంకురం శ్రీమంత కటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరం వం త్రైలోక కుటుంబినీం సర్జం వందే ముకుంద ప్రియం అని ప్రార్థించిరి. ఇట్లు స్కాంద పురాణ కథ వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టమ దశ అధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.